తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. పచ్చి పులుసులో వైట్ రైస్ వేసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఎవరైనా తింటారా? నేను ఎలా తింటానంటే ఆవకాయలో పచ్చి పులుసు వేసుకొని తింటానండి. ఇంకా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ పచ్చి పులుసు చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక అందులో గుజ్జంతా తీసేసుకుని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక చెంబుడు వాటర్ పోసుకున్నాక ఇది మొత్తం ఈ ట్రిక్ మటుకు ఖచ్చితంగా ఫాలో కాండి. ఏంటంటే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ బాగా నలిపేసుకోవాలి. చేతిలో నలిపేసుకొని అందులో కలుపుకోవాలి. తర్వాతకి పోపు వేసుకొని ఆ రసం అంతా ఇందులో పోయడమేనండి. అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతగానో అడుగుతున్నాను కదా, ఓకేనా? వెళ్తూ ఒక లైక్ కూడా వేసి వెళ్ళండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.